దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఒక 6 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకుని స్టార్టింగ్ వచ్చేసుకొని పైన పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు ఒక గ్రీన్ స్క్రీన్లో ఒక 3 కలర్స్ ఇస్తాను, అందులో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక పైన కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా గ్రీన్ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని ఆ గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్గా ఎరేజ్ చేసేలా స్ట్రెంత్ని అడ్జస్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా మనకి ఎగ్జాక్ట్ చూడండి, గ్రీన్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయి రెడ్ కలర్ మాత్రమే అప్లై అయిపోతుంది. సో ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని కింద టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ వచ్చే 3 లిరిక్స్ ఏమొస్తున్నాయో అవి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను చూడండి, ఇక్కడ దేన్ని కానుక ఇవ్వాలి అనేసి వస్తుంది కదా, నేను దాన్ని 3 లైన్స్కి ఇలా యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా 3 లైన్స్గా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది మీరైతే అప్లై చేసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ కాబట్టి బ్లాక్ అయితే మనకు సరిగ్గా కనపడట్లేదు. సో నేను ఫాంట్ వచ్చేసి నేను మీకు ఫాంట్ లింక్ ఇస్తాను, ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చూడండి మనకి ఇలా ఈ విధంగా అయితే యాడ్ అయింది కదా. సో ఆ టెక్స్ట్ని ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక సో ఆ రెడ్ బాక్స్లో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకు బ్లాక్ కలర్ అయితే మంచి కనిపించట్లేదు చూడండి. సో నేను అందుకే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, టెక్స్ట్ కలర్ అయితే కనుక. సో నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. సో నేను అన్నిటికీ బ్లాక్ ఇచ్చాను, ఓన్లీ రెడ్కి అయితే కనుక వైట్ ఇచ్చాను. సో మీరు ఇలా మంచిగా కనిపించే కలర్ అయితే కనుక మీరైతే అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్నాక లాస్ట్లో మనకు చూడండి రెడ్ కలర్ రావట్లేదు కదా. సో లైట్ కొద్దిగా కట్ చేసుకోండి లాస్ట్లో. సో నేను బ్యాక్గ్రౌండ్ కొద్దిగా కట్ చేస్తున్నాను చూడండి. ఓకే, కట్ చేసుకొని ఇప్పుడు చూడండి 5.9 వరకు ఇచ్చేస్తే మనకి ఎగ్జాక్ట్గా రెడ్ అయితే కనుక యాడ్ అయిపోయింది చూడండి, కనిపిస్తుంది. ఇలా యాడ్ చేసుకున్నాక సో పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇంతవరకు ఫస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి ఆ వీడియో క్లిప్ వరకు. ఇలా సేవ్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసినాక ఫస్ట్ మనం టెక్స్ట్ని అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ ఉంది కదా. సో ఆ గ్రీన్ కలర్ ప్లేస్లో మళ్ళీ వేరే కలర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. మీకు 3 కలర్స్ ఇస్తా అన్నా కదా, అందులో మీకు ఏ కలర్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్లో మనం ఆ రెడ్ కలర్ని క్లాస్ చూడండి బ్లాక్ అండ్ వైట్గా చేసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ కూడా చేసుకోవచ్చు. ఆ రెడ్ కలర్ని ఎల్లో కలర్ని ఒక రకంగా ఇలా మనం కొన్ని కలర్స్గా చేంజ్ చేసుకోవచ్చు. ఆ 3 కలర్స్ని కూడా చూడండి, రెడ్ కలర్ని ఇలా మనకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకొని ఇలా స్టార్టింగ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని మీకు 3 కలర్స్ ఇస్తాను కదా, అందులో ఇంకొక కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇంకో కలర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసి చూడండి, ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది. సో చుట్టూ ఉన్న గ్రీన్ కలర్ని అరేంజ్ చేయాలి కదా. ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్లో క్రోమాకీలోకి వెళ్ళేసి ఇలా గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రెంత్ ఎగ్జాక్ట్గా గ్రీన్ కలర్ మొత్తం కూడా అరేంజ్ అయ్యేలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని రైట్ టిక్ చేసుకొని చూడండి మనకు ఇలా ఎల్లో కలర్ అయితే కనుక అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ మనకు టెక్స్ట్ ఉంది కదా. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ మీరు కూడా ఎంటర్ చేసుకోండి. సో నేను నాకు నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ గురించి కనుక ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసుకున్నాక మనకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కలర్ టెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం, అప్పుడు మనకు మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వైట్ అయితే సరిగ్గా కనపడట్లేదు, అలా మనకు బ్యాక్గ్రౌండ్కు మంచిగా కనిపించేలా ఇలా మనం టెక్స్ట్ అయితే కనుక కలర్ అయితే కనుక అప్లై చేసుకోవాలి. సో నేను కొద్దిగా లాస్ట్ది కొద్దిగా స్మాల్ లెటర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా సో నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి, బ్యాక్గ్రౌండ్ మీద కూడా సేవ్ అయిపోయింది. సో దీన్ని కూడా ఇలా సేవ్ చేసుకోవాలి. సేవ్ విధంగా మీరు మిగతా అన్ని వీడియో క్లిప్స్ కూడా సేవ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు చూడండి ఇలా అన్ని వీడియో క్లిప్స్ కూడా సేవ్ చేసుకున్నాను, లిరిక్స్ అన్ని కూడా యాడ్ చేసుకొని. సేవ్ చేసుకున్నాక టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఫస్ట్ సేవ్ చేసుకున్న 3 లిరిక్స్ని ఫస్ట్, తర్వాత సెకండ్ సెలెక్ట్ చేసుకున్న సెకండ్, ఇలా సీక్వెన్స్గా నేను మొత్తం కూడా 8 క్లిప్స్ అయితే నాకు వచ్చినాయి. 8 క్లిప్స్ని కూడా నేను కనుక యాడ్ చేశాను చూడండి ఇలా. సో ఇలా మీరు అన్ని క్లిప్స్ కూడా సీక్వెన్స్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు మనం ఇందాక ఏ సాంగ్ అయితే లిరిక్స్ క్రియేట్ చేసామో ఆ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మనం లిరిక్స్ టైప్ చేసాం కదా ఆల్రెడీ, ఆ సాంగ్ని యాడ్ చేసుకోవాలి.
సో మనం టైప్ చేసుకున్న లిరిక్స్ తగ్గ సాంగ్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనము సాంగ్ని ప్లే చేసుకుంటూ మనకు ఫస్ట్ లిరిక్ సాంగ్లో మనకు ఫస్ట్ వచ్చే 3 లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ 3 లిరిక్స్ కూడా సాంగ్లో ఎక్కడ ఎండ్ అవుతున్నాయి. సో నాకు ఇక్కడ సాంగ్లో ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి. సో మన వీడియో క్లిప్ ఇంకెక్కువ వస్తుంది. సో ఆ ఫస్ట్ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకొని కొంచెం స్పీడ్లో యాడ్ చేద్దాం. సో ఆ ఫస్ట్ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకొని పైన మనకు స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ స్పీడ్ని క్లిక్ చేసుకొని కొద్దిగా నేను స్పీడ్ మోడ్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, కొద్దిగా స్పీడ్ మోడ్లో యాడ్ చేసుకుంటే మనకు ఆ వీడియో క్లిప్ కొద్దిగా స్పీడ్లో వస్తుంది. చూడండి, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే కనుక చూడండి, సో చూసారు ఇప్పుడు కొద్దిగా స్పీడ్లో వస్తుంది. సో స్పీడ్లో వచ్చిన తర్వాత అయినా సరే మనకు ఆ సాంగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ 3 లిరిక్స్ కూడా సాంగ్లో ఎక్కడ ఎండ్ అవుతున్నాయి అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ క్లిప్ను అక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయ్యి నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్కి రివీల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే లిరిక్ అనేది రివీల్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే మనకు 3 లిరిక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్గా ఓకే కరెక్ట్గానే ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ సెకండ్ వీడియో క్లిప్ని కూడా క్లిక్ చేసుకొని కొంచెం స్పీడ్లో యాడ్ చేద్దాం. స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి కొద్దిగా నేను స్పీడ్ అయితే సెట్ చేస్తున్నాను. ఇలా స్పీడ్ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి సాంగ్ని ప్లే చేసుకుంటూ మనకు నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ వీడియో క్లిప్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకుంటే మనకు అవి రెండు కూడా సాంగ్కు తగ్గట్టుగా రివీల్ అవుతూ ఉంటాయి ఎగ్జాక్ట్గా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చే మళ్ళీ 3 లిరిక్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ వీడియో క్లిప్ను మనం స్పీడ్ మోడ్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం స్పీడ్ మోడ్ అని సెట్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకొని సాంగ్ వినండి. సాంగ్లో మనకు ఆ నెక్స్ట్ వచ్చే 3 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని అక్కడ కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సాంగ్కు తగ్గట్టుగా లిరిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా లాస్ట్ వరకు అన్ని కూడా ఇలా వీడియో క్లిప్స్ సాంగ్కు తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. సో విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి మనకు స్టార్టింగ్లో పైన మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ పైన క్యాన్వాస్ ఉంది కదా, ఆ క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన స్కేల్ ఇలా ఫుల్గా అప్లై చేసుకొని పైన డబుల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. సో అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకున్నాక మీరు ఫస్ట్ వీడియో క్లిప్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా మీ 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. చూడండి, ఇలా జూమ్ చేసుకొని లైట్గా రొటేషన్ చేసుకోండి లెఫ్ట్ సైడ్కి. సో ఇలా రొటేట్ చేసుకున్నాక 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ నుంచి చేసుకొని లాస్ట్లో గ్రాఫ్ వచ్చేసి కింద నుంచి సెకండ్ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది. చూడండి, సో మనకు ఫస్ట్ ఇది ఇలా చూడండి ఇలా రివర్స్ ఇచ్చేసుకొని ఒకసారి ప్లే చేస్తే కనుక మనకు రెండు కూడా ఇలా రివర్స్లో అయితే కనుక వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ క్లిప్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం రివర్స్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ క్లిప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సెకండ్ క్లిప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండ్లో ఒక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి సేమ్ దాన్ని ఇలా రివర్స్లో రొటేట్ చేసుకోవాలి. చూడండి, రివర్స్లో జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకోవాలి ప్లస్ రొటేట్ చేసుకోవాలి రివర్స్లో. మనం ఫస్ట్ ఏమో లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేసాం కదా, సెకండ్ ఏమో రైట్ సైడ్కి నేను రొటేట్ చేసి జూమ్ చేశాను. 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి, ఇలా గ్రాఫ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని చూడండి, ఫస్ట్ ఏమో లెఫ్ట్ నుంచి ఇలా రొటేట్ అవ్వకుంటూ జూమ్ తగ్గుతూ ఉంటుంది, సెకండ్ ఏమో రైట్ నుంచి జూమ్ అవ్వకుంటూ ఇలా సేమ్. నెక్స్ట్ థర్డ్ ఉంది కదా, థర్డ్ది మళ్ళీ సేమ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, ఎండ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర లెఫ్ట్కి ఇలా రొటేట్ చేసుకుంటూ లెఫ్ట్ రొటేట్ చేయండి, జూమ్ చేసుకొని లెఫ్ట్కి ఇలా రొటేట్ చేసుకొని ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా చూడండి ఇలా జూమ్ ఇన్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. ఇలా మనం సేమ్ అన్ని వీడియో క్లిప్స్ కూడా ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఇలా గ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు ఇలా అన్నిటికి కూడా గ్రాఫ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని చూడండి ఇలా జూమ్ ఇన్లో రొటేట్ అవ్వుకుంటూ వస్తూ ఉంటాయి. చూడండి, సో ఇలా మనకు కంప్లీట్గా అయితే అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఏమన్నా పార్టికల్స్ లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే పార్టికల్స్ కూడా మీరైతే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.